మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి ఈరోజు. ఆ వేడుకల్లో చాలా మంది కూడా రక్తదానం కూడా చేస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మనతోని విహెచ్ హనుమంతరావు గారు అయితే ఉన్నారు, ప్రభుత్వ బీసీ సలహాదారులు. సరే, ఎలా చూడొచ్చు, మాజీ ప్రధాని గారి వర్ధంతి ఈరోజు అయితే సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నారు. తన నుండి మనం ఈ జనరేషన్ నేర్చుకోవాల్సిన అంశాలు ఏమున్నాయంటారు? అవసరాలు ఏంటి, ఆయన చేసినటువంటి ఇవాళ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కానీ మహిళలకు 72, 73 అమెండ్మెంట్ తీసుకొచ్చి పంచాయతీరాజ్ ఎన్నికలు జరపాలని ఆలోచన చేసి మహిళలు కూడా రాజకీయాలు రావాలని ఆలోచన. ఇవాళ మన హైదరాబాద్లో ఇన్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఎందువల్ల వస్తున్నాయి అంటే అది రాహుల్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు ఆ రోజులలో శాంప్ పెట్రోల్ పెట్టి టెలికామ్ను ఇంప్రూవ్ చేశారు. కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్లు వచ్చాయి. అదేవిధంగా ఇవాళ ఎంతో మందికి ఉద్యోగాలు కూడా వస్తున్నాయి. ఆయన గొప్పతనం ఏంటంటే 21 నుంచి 18 ఏళ్ల యువకులకు కూడా ఓటు హక్కు కల్పించాడు. ఆయన ఆలోచన చాలా దూరం ఉండే, ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలని ఆలోచన ఉండే. కానీ ఆయన కానీ వాళ్ళ తల్లి కానీ ఇందిరాగాంధీని కూడా ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు పోయాయి. కానీ వాళ్ళ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఒకటే మాట, కుటుంబ పాలన అంటున్నారు. అరే, కుటుంబ పాలన దేశం గురించి ఆమెకు మొదలే తెలుసు. ప్రాణహాని ఉన్నదంటే నా రక్తం బొట్టు ఈ దేశానికి ప్రతి రక్తం బొట్టు కూడా ఉపయోగపడితే నేను ప్రాణం ఇయ్యడానికి, అలాంటి ఆలోచన కలిగినటువంటి ఆ కుటుంబం ఇవాళ కేవలం కుటుంబం అంటున్నారు. పోనీ మీరు దేశ స్వాతంత్రంలో మీరు ఎంతమంది త్యాగం చేశారు, మీ ఎంతమంది ప్రాణాలు పోయినాయని ఒకసారి ఆలోచన చేస్తే ఇలాంటి భాష మాట్లాడరు అనేది నా ఉద్దేశం. ఏదైనా రాజీవ్ గాంధీతో నాకు చాలా దగ్గర సంబంధం ఉండే. ఆయన ఖమ్మం జిల్లాలో 2 సార్లు, ఒకసారి ట్రైబల్ ఏరియా, ఒకసారి ఫ్లడ్ ఎఫెక్టెడ్లో నేను ఉన్నట్టు ఆయన ఆలోచన ఒకటే ఉండే, దేశం అభివృద్ధి చెందాలి, ప్రతి ఒక్క పేదవానికి న్యాయం జరగాలి, మహిళలు కూడా రాజకీయాలు రావాలన్నారు. కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఆఖరి రోజు నేను ఆయన ఎంబడి ఉన్న విశాఖపట్నం నుంచి చెన్నై పోయడానికి పోయేటప్పుడు అన్నాడు, హనుమంతరావు కొద్దిగా నాకు ఉన్నటువంటి ఏదైతే హెలికాప్టర్ ఉందో చెడిపోతే వాపస్ పోతుంటే అన్నాడు, ఏ హనుమంతరావు, డోంట్ బ్రింగ్ ఎనీబడి, మై కాఫీ కప్ తక్షుకావు అంటే బాగా నాకు ఒళ్ళు బాగా లేదు, ఎవరిని విలువకన్నాడు. అంత లోపలనే అక్కడ ఉన్న ఏసీపీ సార్ మళ్ళీ బాగైందంటే వెళ్ళిపోయిండు. ఆ రోజులలో ఆయన చూపించిన నా మీద ఆదరణ నేను చిరకాలం మర్వం. ఎందుకంటే ఆయన అన్నాడు, హనుమంత్, ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ విల్ బి ఓవర్, ఐ విల్ మేక్ యూ సీఎం అన్నాడు. అది నా దురదృష్టం. ఇందిరాగాంధీ గారు పోయారు, రాజీవ్ గాంధీ గారు పోయారు. ఏదైనా వారి ఆలోచనను నేను జీవితాంతం వారి ఆలోచనను ప్రజలకు చెప్పడానికి, ప్రజలు ఆయన చేసినటువంటి సాక్రిఫైజెస్, ఇందిరాగాంధీ భూ సంస్కరణ అమలు చేయడమే కానీ, భూములు ఇవ్వడమే కానీ, రాజీవ్ గాంధీ గారు 18 ఏళ్ల యువకులకు అవకాశాలు ఇవ్వడం కానీ, మహిళలకు కూడా రాజకీయాలు రావాలనే ఆలోచనను వచ్చే తరం వారు తెలుసుకోవాలి. ఏదైనా ఆయన చనిపోయిన 35వ వర్ధంతి సందర్భంలో నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తుంది. ఇంకొక అంశం, భారతదేశం కొంత సంక్షోభంలో ఉంది అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బంగారం కొనొద్దు, పెట్రోల్ వాడకాన్ని తగ్గించండి, వంట నూనెలు తగ్గించండి అని కూడా చెప్తా ఉన్నారు. మాకు సలహాలు ఇయ్యకరా బాబు. నువ్వు ఎవరికైతే కోటీశ్వరులకు, అదానికి, ముఖేష్ అంబానీకి కోట్ల రూపాయలు సాయం చేశావు, ఇక్కడనే కాదు ఇతర దేశాలలో పోయి కూడా వాళ్ళకు పనులు ఇప్పించినావు. వాళ్ళు ముందుకు వచ్చి పేద ప్రజలు పెరిగినటువంటి ధరకు వాళ్ళు దానికి సాయం చేస్తే బాగుంటుందని మాకు అన్ని తెలుసు. నీ సలహాలు మాకు ఇయ్యకి సలహాలు అదాని అంబానీకి ఇవ్వని కోరుతున్నా. థ్యాంక్ యూ.